క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో వందనములు తెలియచేసుకుంటున్నాను. నేటి దిన ధ్యానాంశము రాజులు మొదటి గ్రంథము 8వ అధ్యాయము 16వ వచనము. నేను ఇశ్రాయేలీయులకు నా జనులను ఐగుప్తులో నుండి రప్పించిన నాట నుండి నా నామము దాని అందున్నట్లుగా ఇశ్రాయేలీయుల గోత్రస్థానములలో ఏ పట్టణంలోనైనను మందిరమును కట్టించుటకు నేను కోరలేదు గాని ఇశ్రాయేలీయులకు నా జనుల మీద దావీదును ఉంచుటకు నేను కోరియున్నాను అని ఆయన సెలవిచ్చెను. ప్రియులారా, ఇశ్రాయేలీయులంటే దేవునికి ఎంత ప్రేమో అనేది మనందరికీ తెలుసు. అందుకే ఇశ్రాయేలీయుల ఎడల జరిగించినట్లుగా ఆయన ఏ ప్రజలకును ఏ రాజ్యమునకును చేసి ఉండలేదు అని సెలవిస్తుంటున్నాడు. అందుకే తన ప్రజలైన ఇశ్రాయేలీయులు తనకు ఒక మందిరమును కట్టాలి అని కానీ తనకు ఒక నివాస స్థలమును ఏర్పరచాలి అని కానీ కోరుకోలేదు. కానీ ఒక తండ్రిగా తన ప్రజలకు ఒక స్థిరమైన మంచి రాజు కావాలి అని కోరుకున్నాడు. అందుకే తన హృదయానుసారుడైన దావీదును దేవుడు కోరుకున్నారు. అయితే ఇశ్రాయేలీయులు మాత్రము దేవునిపై ఇట్టి ప్రేమను నిలపలేదు. సామాన్య ప్రజలు, యాజకులు, అధికారులు అందరూ కూడా దేవుని మాటకు భయపడి జీవించలేదు, విధేయతను చూపించలేదు, తమకు నచ్చినట్లుగా జీవించడము అనేది చేశారు. పెద్దలు మొదలుకొని పిల్లల వరకు, అధికారులు, యాజకులు మొదలుకొని సామాన్య మానవుల వరకు ఇశ్రాయేలీయులందరూ కూడా దారి తొలగిపోయారు. వారి కోసము దేవుడు చేసిన క్రియలను వారు మరచిపోయారు. దేవుని శక్తిని మరచిపోయారు. దేవుని ప్రేమను మరచిపోయాడు. దేవుడు రోషము గలవాడని మరచిపోయారు. దేవునికి ఇష్టము లేని క్రియలు, కార్యాలు చేస్తూ వచ్చారు. అయినను కృపగల దేవుడు వారిని శిక్షిస్తూనే సరిచేస్తూ వచ్చాడు. అందుకే ఇర్మియా ద్వారా వారికి సెలవిస్తుంటున్నాడు. భ్రష్టులగు పిల్లలారా, తిరిగి రండి, నేను మీ యజమానుడను, ఇదే యెహోవా వాక్కు. ఒకానొక పట్టణములో నుండి ఒకనిగాను ఒకానొక కుటుంబములో నుండి ఇద్దరినిగాను మిమ్మును తీసుకొని సీయోనునకు రప్పించెదను. నాకిష్టమైన కాపరులను మీకు నియమింతును. వారు జ్ఞానముతోనూ వివేకముతోనూ మిమ్మును ఏలుదురు అని వాక్యము సెలవిస్తుంటున్నది. ఇశ్రాయేలీయులు దేవునికి అవిధేయులై జీవిస్తున్నప్పటికీ, లోబడకుండా ఉంటున్నప్పటికీ కూడా వారిని నడిపించుటకు, ఏలుటకు దేవుడు దావీదును కోరుకున్నాడు. అటు పిమ్మట సైతము వారు అనేక మంది రాజుల ద్వారా మరియు వారి ప్రవర్తన ద్వారా విశ్వాసమనే వేరు లేని వారై దారి తొలగిపోయారు. చివరికి బబులోను చెరకు కొనిపోబడ్డారు. అయినప్పటికీ కూడా దేవుడు వారి ఎడల కలిగి ఉన్న ప్రేమను బట్టి వారికి సెలవిస్తుంటున్నాడు. భ్రష్టులగు పిల్లలారా, తిరిగి రండి, మీరు గనక తిరిగి వస్తే నాకు ఇష్టమైన కాపురులను మీకు నియమిస్తాను అని ప్రభువు సెలవిస్తుంటున్నాడు. వారు జ్ఞాన వివేకముతో మిమ్ములను ఏలుతారు అని ప్రభువు సెలవిస్తుంటున్నాడు. ప్రియులారా, మరి మన పరిస్థితి ఏమిటి? దేవుడు మన ఎడల ప్రేమ కలిగి తన మందలో మనలను చేర్చుకున్నాడు. తన వాక్యము ద్వారా మనలను నడిపిస్తున్నాడు. అందుకే నేను గొర్రెలకు మంచి కాపరిని అని సెలవిస్తుంటున్నాడు. అయితే ఈ కాపరి మాట మనము వినేవారి వలె ఉన్నామా, లేక ఈ లోకములో భ్రష్టులమై తిరుగుతూ ఉన్నామా? ఒకవేళ దేవుని మాట వినకుండా మన ఇష్టానుసారముగా మనము జీవిస్తున్నట్లయితే నేడు నీతో దేవుడు సెలవిస్తుంటున్నాడు, భ్రష్టులకు పిల్లలారా తిరిగి రండి అని. మరి తిరిగి వస్తావా? తిరిగి వస్తే దేవుడే నీకు కాపరిగా ఉండి నిన్ను అంతము వరకు నడిపించి పరమపురికి చేర్చుతారు. ఒక్కసారి ఆలోచించు. దేవుడు తన వద్దకు మనలను పిలుస్తుంటే ఆయన పిలుపునకు లోబడి జీవించుటకు దేవుడు తన కృపను మనలకందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాము. పరలోకమందు ఆసీనుడవైన గొప్ప దేవా, పరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన మీ నామమును బట్టి తండ్రి మీకు వందనాలు. ఆకాశము నీ సింహాసనము, భూమి నీ పాదపీఠముగా చేసుకుని సమస్తమును ఏలుచున్నవాడా, నీకు స్తోత్రములు. ప్రభువా, వాక్యము ద్వారా మా జీవితాలను సరిచేసుకొనుటకు అనుదినము మాతో మీరు మాట్లాడుతున్న విధానమును బట్టి దేవా మీకు స్తోత్రములు తెలియచేసుకుంటున్నాను. ప్రభువా, భ్రష్టత్వము కలిగి మీకు విరోధముగా జీవించిన ఇశ్రాయేలీయుల వలె
మేము ఉండక నీతిమంతులుగా, నిందారహితులుగా, గొర్రెల గొప్ప కాపరివైన మిమ్ములను ఆశ్రయిస్తూ జీవించే కృపలోనికి మమ్ములను నడిపించుమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్.